ఎంట్రీ అకాడమిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మళ్ళీ సర్వీస్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ కూడా వస్తాయి. ఫ్రెండ్స్, మనకు ఆధార్ కార్డుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో తెలుసుకుందాం. కావాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ ఆధార్ అని టైప్ చేయండి. UIDAI అని ఉంది, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు డిస్ప్లే అనేది కనిపిస్తుంది అనమాట. కనిపించగానే ఇలా స్క్రోల్ చేస్తే అప్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది అనమాట. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాగిన్ చూడండి, ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఈ విధంగా అయితే డిస్ప్లే అయితే అవుతుంది చూడండి. ఇక్కడ నా యొక్క ఆధార్ కార్డ్ అనేది ఈ విధంగా అయితే ఉంది. అథెంటికేషన్ హిస్టరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లింక్ అయిందా లేదా, అలా ఏ విధంగా చూసుకోవాలి అనేది, నిన్న స్టేటస్ చూసుకోవాలి అనేది చెప్పాను కదా, ఇది కూడా సేమ్. ఇందులోనే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏ బ్యాంక్ అయితే NPCI లింక్ అయ్యిందో అది ఈ విధంగా అయితే చూపిస్తుంది చూడండి. నాకైతే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్లో ఉంది. మీరు యాక్టివ్లో ఉందా లేదా కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. యాక్టివ్లో లేకపోతే నిన్న నేను చేసిన వీడియో ఐకాన్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో అది చూడండి. ఇక్కడ అథెంటికేషన్ హిస్టరీ దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మీకు చూపిస్తుంది. మీకు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కావాలన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎండింగ్ ఈ రోజు వరకు క్లిక్ చేసిన తర్వాత కిందన ఇట్లయితే ఓటీపీ ద్వారా ఎప్పుడెప్పుడు యూజ్ చేశాను అని చూడండి. నేను దేనికి యూజ్ చేశాను, నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి నేను అక్కడ అథెంటికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే కొన్ని ఎక్కడెక్కడ యూజ్ చేశాను అవన్నీ అయితే మనకు తెలుస్తాయి అనమాట. ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. మీరు దీన్ని పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆటోమేటిక్గా ఓపెన్ ఇవ్వగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది చూడండి. నేను ఎక్కడెక్కడ యూజ్ చేశాను, ఎక్కడెక్కడ ఏం చేశాను అనేది మొత్తం డీటెయిల్స్గా పూర్తిగా ఈ విధంగా అయితే మీరు పీడిఎఫ్ చేసి చూసుకోవచ్చు అనమాట. కింద కామెంట్ బాక్స్లో చేయండి ఓపెన్ కాకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ.